హీరో దీక్షిత్ శెట్టి తెలుసు కదా. దసరాలో నానితో పాటు ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో రష్మికతో పాటు చేసిన హీరో. ఇతను కన్నడలో చేసిన మూవీ ఒకటి ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి వచ్చింది. మూవీ చూశాక నాకైతే నచ్చింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీ మనీ హైస్ట్ నేపథ్యంలో సాగుతుంది. కథ విషయానికి వస్తే పొట్టకూటి కోసం చిల్లర దొంగతనాలు చేసుకునే 5 యువకులు బ్యాంకు దొంగతనం చేద్దామని నిర్ణయించుకుంటారు. దానికి కారణం ఎవడి పర్సు కొట్టేసినా ఏటీఎం కార్డ్స్ తప్ప ఏం ఉండట్లేదు. పైగా ఫోన్లోనే యూపీఐ ట్రాన్సాక్షన్స్ అవుతుండడంతో బ్యాంకు దొంగతనానికి నిర్ణయించుకుని పల్లెటూరులో అయితే ఎవరు పట్టించుకోరు. పైగా ఎలక్షన్స్ టైం అని అన్ని పక్కగా ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగుతారు. వారి ప్లాన్ సక్సెస్ అయ్యిందా లేదా అనేది మూవీ ప్లాట్. వినడానికి ఇది రొటీన్ కథలా అనిపించిన బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి అనే బ్యాంకు చుట్టూ ఉన్న పెద్ద మాఫియా, రాజకీయ నాయకుల పీఠాలు కదిలిపోయే రహస్యాలతో పాటు గ్రామంలో ఉండే ఈ చిన్న కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు వల్ల దొంగల్లో వచ్చిన మార్పు, ఇలా అన్ని కోణాల్లో కామెడీ టచ్తో సాగుతూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ఆలోచింపజేస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఉండే కాస్త స్లో పేజ్ను మినహాయిస్తే ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ మూవీ.